మీడియాలో ఎవడో ఏదో పెడితే మౌనంగా ఉండొద్దని, సామాజిక మాధ్యమం అంటే పెట్టుబడిదారులదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజా పాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బిల్నా పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు మీ హక్కు. గత సర్కారు నియామకాలు చేపట్టకపోవడం వల్ల 10 ఏళ్లు మీరు నష్టపోయారు. జాబ్ క్యాలెండర్తో పాటుగా కారుణ్య నియామకాలు కూడా చేపట్టాల్సిందే. తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర మరవలేనిది. స్వరాష్ట్రం వచ్చిన నిరుద్యోగుల కలలు నెరవేరలేదు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని అన్నారు. ఈ నియామకాలు మీ హక్కు. మీ తల్లిదండ్రులు మీకోసం చాలా వరకు ఇందులో కారుణ్య నియామకాలు మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందవలసిన ప్రభుత్వ ఉద్యోగం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 2015 నుంచి నాకు తెలిసినంత వరకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం, ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దాదాపుగా మీ జీవితంలో అత్యంత విలువైన సమయం 10 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయింది. 4 గంటలకు రావాల్సిన మేము 5 గంటలకు వస్తేనే అయ్యో మనం 1 గంట ఆలస్యమైందని మేము మా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్న సందర్భంలో గత పాలకులు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము, అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు, మా దరిదాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులను సమన్వయపరుచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈ నియామకాలు అనేటివి క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యత. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ముఖ్యంగా 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు పట్టభద్రులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతున్నారు. అదే దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట్ చౌరస్తా కావచ్చు, ఇతర ప్రాంతాలలో జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొలువుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రభుత్వం ఖాళీలను అన్నిటినీ భర్తీ చేసి ఒక విశ్వాసాన్ని కల్పించడమే కాకుండా మీ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి పనిచేస్తుందని మీరందరూ ఆశించారు. మనందరం కూడా, మీరందరూ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డారు. నాకు బాగా గుర్తుంది, 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్షలు ఉద్యమం సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహిస్తే వేలాది మంది విద్యార్థులు పరీక్షలు హాజరవ్వకుండా తమ హాల్ టికెట్లను చించేసి గ్రూప్ 1 ఉద్యోగాలు మేము హాజరవ్వము, మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమే పరీక్షలు పెట్టుకుంటాం, మా నియామకాలు మేము చేపట్టుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి నియామకాలు మీరు చేపట్టకపోయినా సరే మేము ఆగుతాం, మా ఉద్యోగ నియామకాల కంటే కూడా మా తెలంగాణ